అందరికీ నమస్కారములు. ముందుగా గౌరవ సీఎం సార్కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన చేత 12 తేదీ అమరావతిలో సైబర్ నేరాల మీద 24 లఘు చిత్రాలు షార్ట్ ఫిల్మ్స్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈరోజు 14 తేదీ మార్చ్ నెల 2026 సంవత్సరం విశాఖపట్నం నగరంలో ఈ 24 లఘు చిత్రాలు 24 రకాల సైబర్ క్రైమ్స్ మీద తయారు చేసిన లఘు చిత్రాలు అనావిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు సైబర్ నేరాల వల్ల మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో ఎంతోమంది మోసపోతున్నారండి. స్టాటిస్టిక్స్ చూస్తే 2024 సంవత్సరం 10 లక్షల కంటే ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తే 300 కోట్ల రూపాయలు పోయినాయి మన దేశంలో. అదే 2025 సంవత్సరం చూస్తే దాదాపు 25 లక్షల మంది కంప్లైంట్ ఇచ్చారండి. అండ్ 30 కోట్ల కంటే ఎక్కువ పోయినాయి. మన రాష్ట్ర పరిస్థితి చూస్తే 2022 సంవత్సరం 25,000 మంది కంప్లైంట్ ఇస్తే దాదాపు 115 కోట్ల రూపాయలు పోయినాయి. కానీ పోయిన సంవత్సరం దాదాపు 640,000 మంది, అంటే 6,40,000 మంది కంప్లైంట్ ఇచ్చారు. అండ్ 828 కోట్ల రూపాయలు పోయినాయి. అంటే ఎన్ని రేట్లో పెరిగింది. మన వైజాగ్ నగరం చూస్తే 2022 సంవత్సరం దాదాపు 900 కంప్లైంట్స్, కానీ పోయిన సంవత్సరం చూస్తే 7,500 మంది కంప్లైంట్ ఇచ్చారండి. అమౌంట్ కూడా 2021 సంవత్సరంలో దాదాపు 6.5 కోట్లు పోతే పోయిన సంవత్సరం దాదాపు 121 కోట్ల రూపాయలు పోయినాయి. అంటే ప్రతి సంవత్సరం ఈ సైబర్ నేరాల వల్ల బాధితుల సంఖ్య పెరిగిపోతుంది, బాధితుల పోగొట్టుకున్న అమౌంట్ పోతున్నది. అందుకే విశాఖపట్నం సిటీ పోలీస్ తరపున మన భారతదేశంలో తొలిసారిగా 24 రకాల సైబర్ నేరాల మీద 24 లఘు చిత్రాలు తయారు చేయడం జరిగింది. మనం గమనించవచ్చు, పోలీస్ జిల్లాల నుండి, రాష్ట్ర పోలీస్ నుండి, వేరే వేరే రాష్ట్రాల్లో, బ్యాంక్స్ నుండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఇంతకుముందు కూడా ఇటువంటి లఘు చిత్రాలు వచ్చాయి. కానీ అది ఒక పర్టికులర్ క్రైమ్ గురించి, 2 క్రైమ్స్ గురించి వచ్చాయి. ఒకేసారి 24 రకాల సైబర్ నేరాల మీద 24 లఘు చిత్రాలు ఇలా లాంచ్ చేయడం మన భారతదేశంలో ఇది తొలిసారి. ఇప్పుడు తెలుగులో తయారు చేశాము. మా ఉద్దేశం ఒకటే, ఎంటర్టైన్మెంట్ లీడింగ్ టు ఎన్లైటన్మెంట్. ప్రజలు ఈ ఫిల్మ్ చూడడం, ప్రజలు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు ఎలా సైబర్ క్రైమ్ అరికట్టాలి, ఎలా సైబర్ క్రైమ్ నుండి తప్పించాలి. వాళ్లకు తెలియదు. కానీ ఈ ఫిల్మ్ చూస్తూ ఉంటే ఆ ఫిల్మ్లో కూడా చాలామంది సెలబ్రిటీస్, చాలామంది అందరికీ తెలిసిన వాళ్ళు, అటువంటి యాక్టర్స్, యాక్ట్రెసెస్ నటించారండి. ప్రతి లఘు చిత్రం, ప్రతి షార్ట్ ఫిల్మ్లో ఒక చిన్న కథ ఉంది, స్టోరీ ఉంది.
కొన్ని కామెడీ, కొన్ని ట్రాజెడీ, కానీ మన సమాజంలో ప్రతి వర్గం నుండి కథలు ఈ 24 లఘు చిత్రాలు చూస్తే మీకు దొరుకుతాయి, మీకు కనిపిస్తాయి. కొందరు ఏడుస్తున్నారు, కొందరు నవ్వుతున్నారు, కానీ చివరిగా మనం అందరం నేర్చుకుంటాం సాయిబాన్ నేరస్తులు ఎలా నేరం చేస్తారు, సాయిబాన్ నేరాల నుండి తప్పించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి. సో ఇది మా చిరు ప్రయత్నం. ఇప్పుడు మన విశాఖపట్నం నగరంలో ప్రతి ఊరికి, ప్రతి వీధికి, ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, హాస్టల్, ప్రతి మూవీ హాల్, ప్రతి అసోసియేషన్, ప్రతి మాల్, ప్రతి క్లబ్, ప్రతి చోట చూపెట్టాలని ఉంది. మేము పాత్రికేయులకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ 24 లఘు చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ విడివిడిగా వైరల్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి చోట ఇది కనపడాలి, ఇది చూపెట్టాలి. ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అందరూ మాకు సహకరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఊరికి, ప్రతి వీధికి ఈ ఫిల్మ్స్ వెళ్ళాలి. మన ఈ 2 రాష్ట్రాల మీద మంచి ఫలితం మనకు కనపడితే మనం సబ్ టైటిల్ తయారు చేసుకొని ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి చెందిన భాషతోనే సబ్ టైటిల్ తయారు చేసుకొని లేకపోతే డబ్బింగ్ చేసుకొని మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి 24 ఫిల్మ్స్ పంపిస్తాం. మన ఉద్దేశం ఒకటే, మన భారతదేశంలో ఎవడు ఇంకా రాబోయే రోజుల్లో మోసపోకూడదు, డబ్బు పోగొట్టకూడదు. సాయిబాన్ నేరస్తులు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు విజయవంతంగా నేరం చేయడం అది భవిష్యత్తులో రాబోయే రోజుల్లో జరగదు. ఇది సాధ్యం ఎలా అవుతుంది? మ్యాసివ్ లెవెల్లో అవేర్నెస్ క్యాంపెయిన్, అవగాహన కార్యక్రమం మనం చేయగలిగితే, ప్రజలు చైతన్యవంతం అయితే, మనం అవగాహన కల్పించగలిగితే అప్పుడే ఇది సాధ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అండ్ ప్రజలందరికీ చెప్తున్న 2 మాటలు, లుక్ బిఫోర్ యూ లీప్. మీకు కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, ఈమెయిల్ వచ్చినా, వీడియో కాల్ వచ్చినా, మీ సొంత తల్లి, తండ్రి, అబ్బాయి, అమ్మాయి, తమ్ముడు, అక్క, చెల్లి, స్నేహితుడు, బంధువు మొహం కనిపించిన, గొంతు వినిపించిన మనం నమ్మకూడదు, వెరిఫై చేయాలి. అదే మాదిరిగా మనం మన ఈ చిత్రాలు మీ కుటుంబ సభ్యులు అందరికీ చూపెట్టాలి, మీ స్నేహితులు అందరికీ చూపెట్టాలి, మీ తెలిసిన వాళ్ళు అందరికీ చూపెట్టాలి. మన దేశంలో ఎవరు సైబర్ క్రైమ్ వల్ల ఇబ్బంది పడకూడదు, మోసపోకూడదు. ఇదే మా లక్ష్యం, ఇదే మా ధ్యేయం, ఇదే మా గమ్యం. ఈ లక్ష్యం సాధించే వరకు మనం ఆగకూడదు. ఈ చిరు ప్రయత్నం మాది. ప్రజలందరూ మాకు సహకరిస్తారని నేను మీడియా ద్వారా ఆశిస్తున్నా, కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ.